మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001171550. ఈరోజు కరీంనగర్ స్మార్ట్ సిటీలో జరుగుతున్న అవినీతిపై ఇంతకు పూర్వం కూడా నేను ఫిర్యాదు చేయడం జరిగింది. ముఖ్యంగా స్మార్ట్ సిటీ రావడానికి వినోద్ కుమార్ గారు మేము చాలా కష్టపడ్డాం, దాన్ని సాధించినాం. కానీ అధికారులు దాన్ని పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేస్తుండ్రు. 50 డివిజన్ల కోసమైన స్మార్ట్ సిటీ పనులను గ్రామ పంచాయతీలలో పెట్టి తీర్మానాలు చేసి వర్క్ ఆర్డర్ ఇచ్చి టెండర్లు పిలవడం జరిగింది. కాబట్టి ఇది మిస్అప్రోప్రియేషన్ ఫండ్స్ కిందకి వస్తాయి. ఇక్కడి నిధులు వేరే కాడ ఖర్చు పెట్టడం అనేది లేదు. ఇది వయలేషన్ ఆఫ్ స్మార్ట్ సిటీ రూల్స్ కింద వస్తుంది. కాబట్టి ఆ అధికారులపై క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని వాళ్ళపై ఇప్పటివరకు కూడా చర్యలు తీసుకోలేదు. కాబట్టి స్వయంగా మేమే 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక దరఖాస్తు ఇచ్చినవి. ఏంటంటే వాళ్ళ ఆధారాలతోటి వాళ్ళ ఏమేం టెండర్లు బయట పెట్టినరు, ఏ టెండర్లను గ్రామ పంచాయతీలో పెట్టినరు, సీసీ రోడ్లు కానివ్వండి, మన అలాగనే జంక్షన్ ఇంప్రూవ్మెంట్ పేరు మీద కానీ ఆ గ్రామాల్లో పెట్టిన అన్నీ కూడా ఈరోజు తీసి ఈ ఆధారాలతోటి 1 టౌన్ పోలీస్లో సబ్మిట్ జరిగింది. నేను ఒకటి చెప్తున్నా, ఏంటంటే అధికారులు తప్పు చేస్తే చర్యలు ఉండవా? అధికారులు కావాలని పెడితే ఎవరు పెట్టుమన్నారో వాళ్ళ పేర్లను బహిర్గతం చేయాలి. ఆ గ్రామ పంచాయతీలో నిధులు పంపడానికి గల కారణాలు ఏంటి? నగరంలో ఇన్ని రోడ్లు ఖరాబు ఉన్నాయి, సెంటర్లో ఎంత చెడిపోయి ఉన్నది, రోడ్లన్నీ మోరీలన్నీ చెడిపోయి ఉన్నాయి. అయినా కానీ గ్రామ పంచాయతీలకు పెట్టవలసిన అవసరం ఏముంది? అది వేరే రకంగా గ్రామ పంచాయతీలు తీసుకొచ్చుకోవాలి. కానీ స్మార్ట్ సిటీకి సంబంధించిన నిధులు గ్రామ పంచాయతీకు పెట్టడం అంటే అది పూర్తి స్థాయిలో స్మార్ట్ సిటీ వయలేషన్ని. అందుకే క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని ఈరోజు 1 టౌన్లో దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఒకవేళ 1 టౌన్ పోలీసు వాళ్ళు కనుక చర్యలు తీసుకోకపోతే మేము హైకోర్టును కూడా ఆశ్రయిస్తాం. కమిషనర్ గారికి కూడా, పోలీస్ కమిషనర్ గారికి కూడా రేపు ప్రొద్దునే పోస్ట్ ద్వారా వారికి అప్లికేషన్ పంపుతాం. తప్పనిసరిగా అధికారులు తప్పు చేస్తే కూడా ఏ శిక్ష అయితే మాకుందో ఆ శిక్ష వాళ్ళకి, మేము తప్పు చేస్తే ఏదైతుందో వాళ్ళకు కూడా అదే శిక్ష ఉంటుంది. కాబట్టి చట్టంలో చాలా చక్కగా రాసి ఉంది. ఎవరైనా కానీ నిధులను దుర్వినియోగం చేస్తే అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవ్వరు కూడా నిధులను దుర్వినియోగం వాళ్ళపై క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద, క్రిమినల్ కాన్స్పిరసీ కింద, 409 ఐపీసీ కింద వాళ్ళ మీద కేసులు అవుతాయి. కాబట్టి పెట్టాలని మేము దరఖాస్తు చేయడం జరిగింది. ఒకవేళ పెట్టినట్టయితే మాత్రం తప్పనిసరిగా మేము న్యాయస్థానానికి వెళ్ళి తప్పనిసరిగా కేసు రిజిస్టర్ చేస్తాం. జై తెలంగాణ. కేవలం స్మార్ట్ సిటీ అంటేనే ఆ తీర్మానంలోనే నగరాల కోసమే, 100 నగరాల కోసమే స్మార్ట్ సిటీ. స్మార్ట్ సిటీలో ఉన్నది ఏంటంటే ఓన్లీ అర్బన్ 100 నగరాలకు భారతదేశ ప్రభుత్వం ఏంటంటే ఈ దేశంలో 100 నగరాలను ఎన్నిక చేసింది. అందులో మనం పరీక్ష రాసి కరీంనగర్ పాస్ అయింది. కాబట్టి నగరాలకు సంబంధించిన ఒక్క రూపాయిని కూడా బయటికి పంపడానికి వీల్లేదు. తీర్మానంలోనే ఉంది, జ్యూరిస్డిక్షన్లో ఉంటుంది, ప్రతి దాంట్లో ఇది ఉంటుంది. కాబట్టి అలాంటిది ఎవరు చేసినా తప్పే. కాబట్టి ఈ 50 డివిజన్ల కోసం తీర్మానం అయినప్పుడు 50 డివిజన్ చేసినప్పుడు నగరపాలక సంస్థలో ఉన్న 60 డివిజన్లు అవి కాకుండా కూడా గ్రామ పంచాయతీలు చేసినారు. కాబట్టి ఇది వయలేషన్ కిందకి వస్తుంది. కాబట్టి యాక్షన్ తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.